నుండి సంఖ్యాకాండము 1వ అధ్యాయం 53, 54 వచనాలు చదువుదాం. తర్వాత సంఖ్యాకాండంలో కూడా కొన్ని వచనాలు చదవాలి. మనం తర్వాత వాటిని ధ్యానం చేద్దాం. మొదటగా పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 1వ అధ్యాయము 23, 24. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 53 వచనము. ఇశ్రాయేలీయుల సమాజం మీద కోపం రాకుండానట్లు లేవీలు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు, మీకు వందనాలు. మీకు వేలాది కృతజ్ఞతలు, స్తుతి యాగములు చెల్లిస్తున్నాం. మరి ఇంతవరకు కొన్ని మాటలు నైనా సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు నైనా, మరి చిన్నారి తన కుమారులు ఇద్దరి విషయంలో సాక్ష్యం ఇచ్చారు. మరి చిన్నారి అనుక కుటుంబాన్ని, అలాగే ప్రభు రేచల్ సుబ్బారావు తన బిడ్డ కుటుంబాన్ని బట్టి ఆ బిడ్డ కూడా సాక్ష్యం ఇచ్చారు. మీ నామాన్ని మహింపరిచారు. అందుని బట్టి వందనాలు. మరి ప్రభువ నిశ్చయముగా బిడ్డలకు తోడుగుండమని ప్రార్థిస్తున్నాను. అలాగే నైనా మెర్సీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోనండి. ఆనందాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మరి రూహి అలాగే విహాన్ని కూడా చంటి బిడ్డలతో బలహీనలుగా ఉన్నారు. వారిని కూడా మీరు బలపరచండి, స్వస్థపరచండి. అలాగే ప్రభువ హాస్పిటల్లో ఉన్న సహోదరి మార్త, ఆ బిడ్డను కూడా మీ కృపలో స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే పింకీ నైనా మరి జర్మనీ ప్రయాణం చేసి వెళ్తున్నారు. మరి ఆ బిడ్డకు మీరు మీ హస్తాన్ని తోడుగా ఉంచండి. మరి అక్కడ మరి ఎన్ని నెలలు అయితే ఉండాలో మరి ప్రభువ మరి అంత సమయం కూడా నీ కృపాహస్తాల బిడ్డను దాయండి. అక్కడ ఒక చక్కని వాతావరణాన్ని ఇవ్వండి. నీ నామానికి మహిమ తెచ్చుకునండి. మరి ఆ బిడ్డను బట్టి మేమంతా స్తుతిస్తున్నాం నాయన. ఒక సామాన్యతల్లో నుండి ఈరోజు ఒక ఉన్నత స్థితిలో బిడ్డను పెట్టావు నాయన. అయ్యా నిశ్చయముగా ఆ కుటుంబాన్ని బట్టి నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దీవించండి ప్రభువా, నీ కృపాస్థలకు అప్పగిస్తూ, అలాగే మరి పండమ్మను బట్టి హనిబాబుని బట్టి ప్రార్థిస్తున్న కుటుంబాన్ని బట్టి మరి ఆ బిడ్డ కూడా ఎప్పుడు ఆ డెలివరీ టైం ఉన్నాయినా మరి అది మీరు ఎరిగి ఉన్నారు కనుక నీ కృపలో జ్ఞాపం చేసుకుని మరి మంచిగా కానుపవటానికి కృప చూపమని ఆ బిడ్డ కొరకు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మరి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకునండి. నేను వేరు వేరు స్థలాల్లో ఉన్న బిడ్డలకు జ్ఞాపం చేసుకున్నాను. మరి ఇప్పుడు నైనా లైవ్ ఇవ్వటానికి కుదరలేదు ప్రభువ. నైనా మరి ప్రభువ బిడ్డలు వైజాగ్లో ఉన్న బిడ్డలు, నైనా ఇంకా వేరు వేరు హైదరాబాదు వేరు వేరు స్థలాల్లో ఉన్న బిడ్డలు మరి రోజు ప్రభు ఏ విధంగా వారు నీళ్ళు గడుపుతారో నాకు తెలియదు. నైనా వారిపై నీ కృపని వాత్సల్యత ఉంచండి నాయన. అయ్యా నీ సన్నిధి వారితో ఉండండి నాయన. మీ కృప వారితో ఉంచండి ప్రభువ. నీ బలమైన హస్తాల్లో బిడ్డను కాపాడండి ప్రభువ. నాయన ఇక్కడ సంఘమును, స్థానికంగా ఉన్న బిడ్డలను, వేరు వేరు గ్రామాల్లో ప్రాంతాల్లో ఉన్న సంఘములు బిడ్డలను ప్రభు మీరు దీవించమని మరి ఈ మధ్యాహ్న కాలంలో నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. కృప చూపండి నాయన, కృప చూపండి నాయన. ఇదిగో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఉన్నారు నాయన. అయ్యో వారిని మీరు లేవనెత్తండి, బలపరచండి నాయనా. ఆ శత్రు కార్యాలను ఏవైతే బిడ్డలను ఆటంకపరుస్తున్నాయో, ఇబ్బంది పెడుతున్నాయో, మానసికంగా కృంగదీస్తున్నాయో ప్రతి శత్రు కార్యాన్ని లయపరచండి. ప్రతి శత్రు గవిని నీ బిడ్డలు స్వాధీనపరచుకుందరు గాక. కృపతో నింపండి నాయన, కృపతో నింపండి నాయన. అయ్యా యేసయ్య వందనాలు. ఈ ఆరాధనలో భాగంగా తేబడిన కానుకలను బట్టి వందనాలు. మరి నీకు అర్పించారు. వారు ఆహారాలు పిడికిలు ఇస్తున్నారు. వారిని దీవించండి నూరంతలుగా, వేయంతలుగా. అలాగే దశమాంసములు క్రమము తప్పగా నీకు అర్పిస్తున్న హస్తాలు నాయన. వారిని ప్రభు నిశ్చయముగా దీవించండి ప్రభు, నిశ్చయము. ఎందుకంటే నీ వాక్యాన్ని వారు నెరవేరుస్తున్నారు ప్రభు. వారిని బట్టి మీకు వందనాలు. ఎందుకంటే వాక్యం నీది, నీవే వాక్యమై ఉన్నావు నాయన. అందుని బట్టి వందనాలు. కొంతమంది చేయాలని ఉంది, ఆర్థిక ఇబ్బందులు, మానసికంగా నలిగిపోతున్నారు. ఒకప్పుడు నీ కొరకు నిలబడిన బిడ్డలే నాయన. మరి ఇంకా నా శక్తిని నాయన, ఆ గొప్ప ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని బిడ్డలకి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా నైనా ఖాళీగా నిలబడ్డాను ప్రభువా. నా పరిస్థితి నీకు తెలుసు నాయన. నన్ను నేను ప్రక్కగా జరుపుకుంటున్నాను ప్రభువా. మీరు రంగం మీద నిలబడండి నాయన. ఆకలి కలిగి వచ్చారు నాయన, ఆశ కలిగి వచ్చారు నాయన. మాతో మీరు మాట్లాడండి నాయన. అయ్యా నా ప్రభువా, మీరు రంగం మీద నిలబడకపోతే, మీరు మాట్లాడకపోతే నాయన మాట వ్యర్థమని ఆయన. నీ మాట నిత్య జీవమైంది కనుక నాయన, ఆ నిత్య జీవప సంగతులతో మమ్మల్ని నింపండి నాయన. సత్యమును బయలుపరచండి నాయన. వాస్తవాన్ని బిడ్డలు గుర్తించుదురుగాక నాయన. నీ కృపాస్థలకు సమర్పిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఆరాధనకు వచ్చిన మీకు నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తాను.
చేస్తాను. మరి మండు వేసవికాలంలో బాగా నీరసంగా ఉంది, ఎవరికి రాలి ఆలోచన. నాకు ఆ రోజుని డ్రింక్ కాదు, దాన్ని ఏమంటారు అమ్మా, కాదురా, సరే ఏదో ఒకటి మాజో తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. అయ్యయ్యో ఇప్పుడే వచ్చాడు పండు. పండు కాదు, లడ్డు పండేనా? నేను చెప్పలా. మరి ఆయన కూడా పోయిన వారం అంతకుముందు వారం హాస్పిటల్ చూసి వచ్చాడు వెళ్ళి. పర్లా తగ్గిపోయావయ్యా బాగా. రైట్, అట్లాగే ఉండు. దేవుడు నేను దీవించిన గాక. మరి పండు విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశారు. ఊరికి హాస్పిటల్కి వాళ్ళ నాన్నగారు అంటే ఏలూరు తీసుకెళ్ళి వాళ్ళ హాస్పిటల్ని చూపించి తీసుకొచ్చేస్తాడు అనుకున్నాడంట. పాపం ఆ డాక్టర్ గారు 4-5 రోజుల లోపల ఉంచేసాడు. వారం ఉన్నారమ్మా అంటున్నాడంట. నాన్న నువ్వు ఉండు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడంట. అందుకు చెప్పాల్సి వచ్చింది. బలహీనత వచ్చింది ఎవరికి? వాళ్ళ నాన్నక ఆయనక? మరి ఉండాల్సింది ఎవరు? అయిన వాళ్ళ నాన్న. చెల్లి చెబుతూ భలే నవ్వింది, రజని చెప్పింది. దేవుని స్తోత్రం. నిజమే. మరి 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి? నీ పేరు? బాలహర్ష, 10th క్లాస్. నీ పేరు అమ్మా? హరీష్. మానస, గాడ్ బ్లెస్ యూ. ఇంకో చెయ్యి అక్కడ ఉంది, సంతోష్. మరి తప్పక ప్రార్థన చేయండి. మనకి ఈ సంవత్సరం 4 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. మరి మంచిగా పాస్ అవ్వాలి. బాగా చదవండి. మీ అందరూ ప్రార్థన చేయండి. ఒక ఆమె పెళ్ళి అయిపోయిందిలే, ఎగ్జామ్స్ అంటే భయం అన్నమాట. పెన్నులకు ప్రార్థన చేస్తే ఎగ్జామ్ రోజున ఉపయోగం ఏమొస్తుంది? అట్లకే ఏమండి మాస్టర్? అయ్యే తిమోతి, అంతేనా? ముందే ప్రిపేర్ అవ్వాలి కదా. పరీక్షల టయానికి పెన్నులు రాస్తే పెన్నులా రాసేది మీరా? పెన్నుల కోసం ప్రార్థన చేసినా, పుస్తకాల కోసం ప్రార్థన చేసినా, ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే మీ మైండ్లో ఏముందో మీరు ఏది రాస్తారో అదే ఈ పెన్ను రాసిద్ది. పెన్ను పరీక్ష రాయదు, మీరు ఏదైతే అనుకున్నారో అది రాసేది ఇది. అంతేనా? ఆమేన్. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి సమయం 12 అయింది, 12 నిమిషాలు అయింది నా టైం. మరి వాళ్ళ 1 గంట అయిద్దో 2 అయిద్దో. దేవుని స్తోత్రం. మీరు భోంచేసి వచ్చారనుకుంటున్నా. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. అందరు గట్టిగా ఆమేన్ చెబుదాం ఒకసారి. మా లాజర్ బ్రదర్ తినలేదయ్య అంటున్నారు. సరే ఓకే. ఎందుకు పాస్టర్ గారు కూడా ఇట్లే చేసి వచ్చా. ప్రైజ్ లార్డ్. సంతోషంగా ఉన్నారు అందరూ సంతోషంగా ఉన్నారా? మరి ఈరోజు ఏదో ఒక మాట చాలు కదా మనకి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. చాలండి, అంతే వచ్చు నాకు. మీ వచ్చిన వాళ్ళేమో రాగం అదేనా మేము పాడతాగానేమో వాళ్ళు అనుకుంటున్నారు. సరే, ఏదేమైనా సంతోషంగా ఉన్న వాళ్ళు ఆమెను చెప్పండి. గట్టిగా దేవుని స్తుతిద్దాం. అలాగే డానీ వాళ్ళ తోడల్లుడు కాలేబ్ బ్రదరు, వారి పెద్ద కుమారుడు బిల్లీ ఫాలా అమ్మా బి జేమ్స్ డెంగీ ఫీవర్ అంటే అల్సర్. మరి అల్సర్తో బాధపడుతున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడంటే ఇప్పుడు ప్రజెంటు. ప్రార్థన చేయమని ఆ ప్రార్థన రిక్వెస్ట్ సోదరు డానీ తెలియజేశాడు. వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఒకసారి లేఖనంలోకి రండి. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 53, 54 వచనాలని మరొకసారి మనం చదువుకుని, మరి ప్రవక్త దీని గురించి ఏం మాట్లాడారో మనం ఒకసారి ఆత్మ సంబంధముగా మరి ప్రభుని స్తుతిద్దాం. ఉదయకాలంలో మరి కొంతమంది లైవ్లోకి వచ్చారు. మరి ఉదయకాలం మెసేజ్ వెళ్ళిపోయింది ఈ రోజుకి. హల్లెలూయా. ఒక ఆయన నాకు ఫోన్ చేసి, అయ్యా పలానా వాళ్ళు బైబిల్లోనే చెప్తున్నారు, మీరు బైబిల్ అని చెప్తున్నారు, వాళ్ళకి మీకు తేడా ఏంటి అంటున్నాడు. ఆ తేడా వినేవాళ్ళే గమనించాలి, నేనేం చెప్పను. కరెక్టేనమ్మా? కరెక్టేనా? ఇప్పుడు సరే ఏదో చెప్దాం అనుకుంటున్నా.
ప్రభు సహాయం చేయను గాక. రెండోది వాక్య సంబంధమైన మాటే దేవుడు మనకిచ్చును గాక. హల్లెలూయా. చూడండి మరొకసారి చదువుదాం. 1వ అధ్యాయం. ఇశ్రాయేలీల సమాజం మీద కోపము రాకుండానట్లు లేవీలు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. అలాగే 54 వచనంలో ఏముంది? యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలీలు చేసిరి. ఆమేన్. అంటే ఇప్పుడు మోషే దగ్గర నా పేరు పెట్టి చదివితే, పాస్టర్నే కదా నేను, సేవకుడినేనండి. మోషే దగ్గర విలియం బ్రన్హామ్కే పేరు పెట్టి చదివితే, హల్లెలూయా. మోషేకి ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు మోషేకి చెప్తే మోషే ఎవరికి చెప్పారు? ప్రజలకు చెప్పారు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు. పొద్దున్న నేను కూడా అదే క్లారిటీ ఇచ్చేసాను. నేను బోధించేది లోకస్తులకు కాదు, డినామినేషన్లు కాదు, లేకపోతే ఇంకోళ్ళు కాదు, క్రైస్తవులకు మాత్రమే. ఎందుకంటే మన క్రైస్తవులు మన గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఏదో తెలిసి తెలియక మాట మాట్లాడుతుంటే మొన్న ఎవరో ఆ మందిరాన్ని పీకేశారు ఒక చోటకి వెళ్ళి, అది యూట్యూబ్లో పెట్టారు. కాబట్టి మనం ఇవన్నీ మనకొద్దు. అసలు మన గొడవ మనమే చూసుకుందాం, బయట గొడవ మనకొద్దు. హల్లెలూయా. ఇక్కడ మనమే సరిగా లేనప్పుడు ఇంకోళ్ళ గురించి మనం ఏం ప్రశ్నిస్తాం? ఇంకోళ్ళ గురించి ఏలెత్తి మనం ఎలా చూపిస్తాం? బైబిల్ ఏం చేద్దాం? మన కంట్లో దూలాలు పెట్టుకుని ఎదటి కంట్లో నలిసిని ఎలా చూపిస్తాం? కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? ఆమేన్. అక్కడ మోషే ఇశ్రాయేలు సమాజంతో ఏమి చెప్పాడు? ఇశ్రాయేలు ఏం చేశారు? మోషే ఏం చెప్పాడు? మోషే సొంత మాటలు అంటారు అవి? స్పష్టంగా ఉంది కదా. దేవుడైన యెహోవా మోషేకి ఏం చెప్పాడో, మోషే చెప్పిన వాటన్నిటిని ఏం చేశారంటే వాళ్ళు ఇశ్రాయేలీలు చేసిరి. యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండా, అన్నిటినీ తప్పకుండా. బుధవారం శనివారం ఇదే నా గోల. ఏం చెప్పను? ఒకడికేమో తింటాగలేదంట, ఇంకోటికేమో తింటే అరగట్లేదంట. ఒకరికేమో తింటాకి లేదు, ఇంకోళ్ళకేమో తింటే అరగట్లా. ఏం చేద్దాం? నా గోల నాది, మీ గోల మీది. హల్లెలూయా. ఇంకో గోల ఎలా ఉందంటే, ప్రార్థన అంటే చాలు గుంపులుగా వచ్చేస్తున్నారండి అక్కడికి. మరి అక్కడ ఏముందో నాకు అర్థం కావట్లా. అక్కడ ఉన్నదేంటి, మన దగ్గర లేనిదేంటి? సుబ్బారావుని అడిగితే చెప్తాడు. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను నేర్పరైన మాటలతో మీ యొద్దకు రాలేదు, జ్ఞానంతో మీ యొద్దకు రాలేదు, యుక్తితో మీ యొద్దకు రాలేదు, దేవుడు నాకు ఏది బయలుపరిచాడు దాంతోనే మీ యొద్దకు వచ్చానని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ గడియకు దేవుడు ఏ వర్తమానికుని పంపాడో, ఏ వర్తమానాన్ని ఇచ్చాడో, నాకు దేవుడు ఇచ్చినంత వరకు అదే వర్తమానాన్ని మీకు బోధిస్తున్నాను. ఇప్పుడు ఆ దినాన ప్రజలకి దేవునికి మధ్య మోషే ఎలా నిలబడ్డాడో, ఈ యోగానికి దేవునికి ఈ సమాజానికి మధ్య ప్రవక్త ఎలా నిలబడ్డాడో, కాట్రేన్పాడులో ఉన్న ఈ దీన సంఘానికి దేవునికి మధ్య నేను నిలబడ్డా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధానాన్ని నువ్వు చూడగలిగితే, దేవుని సంకల్పాన్ని నువ్వు చూడగలిగితే, దేవుని మార్గాన్ని నువ్వు చూడగలిగితే, దేవుని చిత్తాన్ని నువ్వు చూడగలిగితే, నువ్వు నిరాశ నిస్పృహ చెందవు. ఎప్పుడును నువ్వెన్నడూ ఏది కోల్పోయావో, లేకపోతే అసలు ఏది కోల్పోతున్నావో తెలియని మతిమరుపులో నువ్వు ఉండవు, ఆత్మీయ మతిమరుపులో నువ్వు ఉండవు. చూసారా? కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ప్రేమించి అనుసరించినప్పుడు, దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు బైబిల్ ఏం చలవిస్తుంది? ఆకాశము భూమి గతించినను ఆయన చిత్తము జరిగించేవాడు నిరంతరం నిల్చుంటాడని చెప్పాడు ఆయన. కరెక్టేనా? కాబట్టి ఇప్పుడు సమాజము, సర్వ సమాజము, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి మొదటి నిర్గమంలో ఏం జరిగింది? మనకు 3 ఈడుపుల పరిచర్య మనకుంది. మొదటి ఈడుపు ఏంటి? ఐగుప్తు నుండి కానానుకి వెళ్ళాలి. రెండో ఈడుపు ఏంటి? ధర్మశాస్త్రం నుండి కృపలోకి రావాలి. మూడో ఈడుపు ఏంటి? కృపలో నుండి నిత్యత్వానికి వెళ్ళాలి. ఇది తృతీయ నిర్గమము. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఆ మొదటి నిర్గమంలో ఏం జరిగాయో ఈ 3వ నిర్గమంలో కూడా ఏ జరుగుతున్నాయని ప్రవక్త జ్ఞాపం చేశారు. కాబట్టి ఆ నిర్గమంలో ఎవరున్నారు? అక్కడ ప్రవక్త ఉన్నాడు, మందసం ఉన్నది, ప్రజలు ఉన్నారు. దేవుని స్తోత్రం. అంటే అప్పుడు దేవుడు ఎక్కడ, ఆ మొదటి నిర్గమంలో దేవుడు ఎలా బయలుపరుచుకున్నాడు? ఆయన ఉరీము
తుమీము ద్వారా ఆ మందసములో తను మరుగుపరుచుకుని ఇశ్రాయేలు పక్షంగా నిలబడ్డాడు ఆయన. అంటే వారు మందసాన్ని ప్రేమించాలి, మందసాన్ని కాపాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని ప్రత్యేకించబడింది. వీళ్ళు ఆ యొక్క ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన కార్యాలన్నీ ఆ లేవి గోత్రమే చేయాలి. ఈ 11 గోత్రాలకి యెహోషువ స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు, కానీ ఈ లేవి గోత్రానికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టలేదు. ఎందుకు? ఈ 11 గోత్రాల వారు దశమ భాగములు అక్కడ ఇచ్చి ఈ దశమ భాగములు ఈ లేవీలు వాడుకోవాలని దేవుడు చట్టాన్ని పెట్టాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరూ ఆ కార్యం చేయాల్సిందే. ఈ 11 గోత్రాల వారు ఖచ్చితంగా ఆ కార్యాలు చేయాల్సిందే. హల్లెలూయా, వింటున్నారా? కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇవ్వబడిన ప్రత్యేకమైన బాధ్యత ఏమిటి, కర్తవ్యం ఏమిటి, వారి పని ఏమిటి అని అంటే 53 వచనం చదువుదాం. సంఖ్యాకాండము చదువుతారా? నేను చదువుకనా? ఇశ్రాయేలీల సమాజము మీద కోపము రాకుండానట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. ఆమేన్. అయ్యో, ఇప్పుడు ఇదే అధ్యాయం 47 వచనం చదవండి, కొంచెం మనకు అర్థమవుతుంది. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చియుండెను, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. ఎవరిని నియమించాడో వారు మాత్రమే ఆ బాధ్యతని చేయాలి, బాధ్యత నిర్వహించాలి. ఎవరు వాళ్ళు? లేవీయులు. ఇప్పుడు 47 వచనం చదివితే మీకు అర్థమైందా? కాబట్టి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరు త్వరపడి లోపలికి రావడానికి అవకాశం లేదు. అందుకే ఇక్కడ 53 వచనంలో ఏమంటున్నాడు ఆయన? వారు ఇశ్రాయేలీలు సమాజము మీద కోపము రాకుండానట్లు, దేవుని కోపము రాకుండానట్లు. అంటే ఒకవేళ ఆజ్ఞని మీరి, చట్టాన్ని మీరి, దైవత్వాన్ని మీరి ఏదైనా చేయరాని పని కాని స్థలంలోకి వాళ్ళు వెళ్తే అక్కడ దేవుని కోపం వారి మీదకి వస్తుంది. కాబట్టి వాళ్ళు అక్కడికి రాకుండా ఈ 12 మంది గోత్రాలు తూర్పున, పడమరన, ఉత్తరాన, దక్షిణాన 3 గోత్రాలు చొప్పున ఈ 12 మంది గోత్రాలు 4 దిశలో ఉండాలి. రెండవది లేవీయులు ఆ సాక్ష్యపు మందసము చుట్టూ కాపలా కాయాలి. ఆమేన్. ఎవరంటే కాపలా కాసేది? దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం, కొన్ని మాటలు మనం విందాం, ప్రభుని మహిమపరుచుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేవల చొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. ఆమేన్. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. చాలు నాన్న. 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. 4 రెఫరెన్స్లు చదివి. రూబేను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. ఇప్పుడు సంఖ్యాకాండం 2వ అధ్యాయం 18వ వచనం. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాళెపు ధ్వజము వడమటి దిక్కున ఉండవలెను. 2వ అధ్యాయం 25వ వచనం. దాను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. ఆమేన్. ఇప్పుడు 4 దిక్కులు, 4 దిశలు. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు ఈ 4 దిక్కుల యూదులు, ఇక్కడ ఇశ్రాయేలీలు ఏం చేయాలి? దేవుని మందిరాన్ని ఏం చేయాలి? వీళ్ళు కాపాడాలి. అమ్మ, మీకు అర్థమైందా? హల్లెలూయా. బాగా గమనించాలి.
లేవి గోత్రాన్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకునండి. చిన్న మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మనం చాలా చక్కని విషయాలను ప్రభు మన కొరకు దాచిపెట్టాడు. ఇక్కడ చూడండి, నాగరికత ఎప్పుడు కూడా సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన ఏం చేస్తున్నాడు, ఆయన అస్తమిస్తున్నాడు. ఆమేన్. అలాగే ఇప్పుడు రేపు రాకడ యొక్క సూచన కూడా, ఆ ఎత్తబాటు కూడా సమాజము, సంఘము తూర్పు నుండే ముందు వాక్యము ప్రారంభమవుతుంది అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ నాగరికత తూర్పును ప్రారంభమై పశ్చిమానికి ముగించినట్లుగానే రేపు దేవుని యొక్క ఎత్తబాటు కూడా పశ్చిమాన్ని కార్యాలు ముగించబోతూ ఉన్నాయి. చూడండి, సూర్యుడు ఉదయించి మరి పశ్చిమాన అస్తమించినప్పుడు చీకటి భూమిని ఆవరిస్తూ ఉంది. చూసారా? అయితే సూర్యునిలోనే దేవుని ప్రవక్త అంటున్నాడు, అక్కడ జననము, మరణము, పునరుద్ధానము ఆ సూర్యునిలో దాయబడ్డాయి అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. చూసారా? ఉదయం రాగానే జన్మిస్తున్నాడు, సాయంత్రం రాగానే చనిపోతున్నాడు, తిరిగి మరల ఉదయానికి ఏమవుతున్నాడు ఆయన, సూర్యుడు మరలా పునరుద్ధరించబడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ 4 దిశల మనం ఇక్కడ చూసారా, యోధా గోత్రము, మరి ఎఫ్రాయిము గోత్రము, మరి అలాగే దాను గోత్రము, ఇక్కడ రూబేను గోత్రము, 4 గోత్రాలు కనబడుతున్నాయి. హల్లెలూయా. చదువుతారా ఈ మాటని మరొకసారి? సంఖ్యాకాండం 2వ అధ్యాయం 3వ వచనం. కొంచెం అది జాగ్రత్తగా రాసుకోండి, త్వరగా మనం ముందుకు వెళ్దాం. సూర్యుడు ఎటు ఉదయిస్తున్నాడు? తూర్పున. ఇప్పుడు తూర్పున ఏ గోత్రం వాళ్ళు ఉన్నారు? యోధా గోత్రం. ఆమేన్. తూర్పున ఎవరున్నారు? ఈ తూర్పున యోధా గోత్రం అనగా, యోధా దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? యోధా గోత్రం ఏంటి? గుర్తేంటి? సింహము. గట్టిగా ఆమేన్ చెప్పాలి. యోధా గోత్రం యొక్క గుర్తేంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యోధా గోత్రం కింద ఉన్న ఈ 3 గోత్రాల యొక్క గుర్తు ఏమిటంటే సింహము. ఎవరై సింహము? ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ ఒక్కొక్క మాట కొన్ని నెలలు మనం ధ్యానం చేసుకోవచ్చు. అంత సబ్జెక్టు దేవుడు దీంట్లో పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. మనం కాలం ద్వారా పరీక్షించబడిన దేవుని జ్ఞాపకాల్లో వచ్చాం. జీవగ్రంథము, గొర్రెపిల్ల జీవగ్రంథంలోకి వచ్చాం. తర్వాత ఇంకేమొచ్చాం అమ్మా? ప్రభు యొక్క 2వ రాకడ, 10 వెండిన్యాల గురించి మాట్లాడాం. కానీ ఇప్పుడు మనము ఏ గోత్రానికి సంబంధించిన వారు? హల్లెలూయా. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? దాన్ని గుర్తించాలి. ఆమేన్. లేవీయుల బాధ్యత ఏంటి? సాక్ష్యపు మందసాన్ని కాపాడాలి. ప్రతిష్ఠిత లేనివారు, లేకపోతే ఇప్పుడు మనం రొట్టె ద్రాక్షారసం ఎవరికి ఇస్తాం? అందరికి ఇవ్వం కదా, సిద్ధపడి వచ్చిన వారికే ఆ రొట్టె ద్రాక్షారసం ఇస్తాం. అలాగే దేవుడు ఎన్నుకున్న ఆ లేవి గోత్రం మాత్రమే ఆ యోధా గోత్రం గుర్తు కింద దేవుని మందిరాన్ని కాపాడాలి. అయితే ఈరోజు ఈ గడియ వాక్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిదంటే, ఆమేన్, వధువుదే. వెళ్దాం, అక్కడికి మెల్లిగా వెళ్దాం. ప్రభు సహాయం చేయను గాక. చూడండి, ఇప్పుడు తూర్పున చూడండి నాన్న, 2వ అధ్యాయం 3వ వచనంలో, సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధాపాళెం ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలను. ఇప్పుడు ఇక్కడ 3 ఉంటున్నారు. ఒకటి అభినాదాబు కుమారుడైన నైసోను, యోధా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారు లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపాన ఇష్కారు గోత్రికులు దిగవలను. 5వ వచనం, నియారు కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు. 6వ వచనం, అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,400 మంది. 9వ వచనం చదివే. యోధా పాళెములో లెక్కింపబడిన వారందరూ. ఇప్పుడు యోధా కుటుంబంలోకి వచ్చిన సభ్యులు వీళ్ళు. అంటే 3 గోత్రాలు ఒక్కొక్క ద్వారం దగ్గర ఉన్నారు. 4 ద్వారాలు, 4 సువార్తలు. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. కొంచెం మీకు అర్థమవుతుందని ఆశపడుతున్నాను. అంటే ఇప్పుడు లెక్కలు ఎన్ని వేల మంది ఉన్నారో మీరు తర్వాత కౌంట్ చేయండి, ఎన్ని రాయిని ఇంటికి వెళ్ళి. హోంవర్క్ అనమాట మీకు ఇది. ఆమేన్. అంటే ఇప్పుడు తూర్పున యోధా గోత్ర సింహం ఉన్నది. ఇప్పుడు తూర్పున ఆయన యొక్క అక్కడ నిలబడిన వారు ఎవరనగా, ప్రైజ్ ది లార్డ్, మనం ఎవరిని చూసాం? 2వ అధ్యాయం 3వ వచనంలో యోధా. ఈ యోధా గుర్తు కింద, యోధా గుర్తేమో సింహము, యోధా వంశావళిలో 3 వంశాలు చేర్చబడ్డాయి, లేకపోతే 3 కుటుంబాలు చేర్చబడ్డాయి. ఈ 3 కుటుంబాలు సంఖ్య ఎంతమంది అనేది దీంట్లో రాయబడ్డాయి. ఇప్పుడు 9వ వచనంలో
ఇక్కడ యోధా కుటుంబాన్ని గురించి రాయబడింది. లెక్కిబండి వారందరూ వారి ఛానల్ చొప్పున 186,400 మంది. ఇప్పుడు ఇప్పుడు 2వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న ఈ ప్రజలందరూ ఎక్కడికి సమావేశం అవ్వాలి? యోధా గోత్రంలో తూర్పు దిక్కున గ్యాదరింగ్ అవ్వాలి వీళ్ళు. హల్లెలూయా. ఇంకా వీళ్ళు ఆటలో కలవటానికి, ఆ నీళ్ళలో కలవటానికి కుదరదు. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు ఇక్కడ లేఖనం ఎంత స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉందో. ఆ యోధా గోత్రం యొక్క గుర్తు ఏంటి? సింహము. ఆమేన్. మరి అడవికి రాజు సింహమే కదా. అయితే వీటిని తర్వాత వివరిద్దాం ప్రభుచిత్తం అయితే. ఇప్పుడు 2వ దానిలోకి రాగానే 10వ వచనం చదువుదాం. రూబేను పాళెపు ధ్వజము వారు దక్షిణ దిక్కున ఉండవలెను. రూబేన్ ఎక్కడ ఉండాలి? దక్షిణాన్ని ఉండాలి. ఇప్పుడు మనం మొదటిదేం చూసాము? తూర్పున ఎవరు ఉండాలి? యోధా. ఇప్పుడు 2వ దానికి వచ్చేసరికి దక్షిణాన్ని ఎవరు ఉండాలి? రూబేన్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. షెదయారు కుమారుడైన ఎలినూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అయితే నాన్న ఒక్క నిమిషం. ఇప్పుడు 10వ వచనాన్ని ప్రాముఖ్యంగా పెట్టుకోనండి. ఈ 10వ వచనం ఏం చెప్తుంది? 2వ అధ్యాయం 10వ వచనము రూబేను యొక్క ఆ వంశావల్లో చేరిన ఈ 3 గోత్రాల కొరకు రాయబడింది. రైట్. ఇప్పుడు తూర్పున ఎవరున్నారు? యోధా. దక్షిణాన్ని ఎవరున్నారు? రూబేను. ఇప్పుడు పడమర ఎవరున్నారో? ఎఫ్రాయిము. దయచేసి 18వ వచనం చదువుదాం. ఎఫ్రాయిము చదువునాను. 2వ అధ్యాయం 18వ చొప్పున వారి పాళెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. పడమట దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన చాలు నాన్న. ఆ ఒక్క వచనం చదువుదాం. చదవాలంటే ఇవి వచ్చిన మళ్ళీ 25కి వచ్చేసరికి ఇంకోటి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు తూర్పున ఎవరున్నారు? యోధా. గుర్తేంటి? సింహము. ఇప్పుడు దక్షిణాన్ని ఎవరున్నారు? రూబేను. గుర్తేమిటనగా మనిషిని ముఖము. హల్లెలూయా. అంటే ఇక్కడ దేనికి రూబేను గుర్తుగా ఉన్నాడంటే మానవ రూపానికి గుర్తుగా ఉన్నాడు. 3వదిగా పడమర ఎవరున్నారు? ఎఫ్రాయిము ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎఫ్రాయిము దేనికి గుర్తుగా ఉన్నాడు అనగా ఎద్దుకు గుర్తుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు గుర్తుగా ఉన్నాడు? ఎద్దుకు గుర్తుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుని మనం కొంచెం లేఖనంలోకి వెళ్దాం, ధ్యానం చేద్దాం ఈ అంశాలని. నన్ను చదువు. దాను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ 25వ వచనం నుండి మరి కింద వరకు మనం చూస్తున్నప్పుడు ఈ 4వ గుంపు దాని గురించి వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చూసారా? దాని గుర్తేమనగా ఎగురుచున్న పక్షిరాజు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ 4 దిక్కుల ఎవరెవరున్నారు? ఆమేన్. సింహము గుర్తు, ఎద్దు, మనిషి, పక్షిరాజు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుందా? అంటే పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఏమై ఉన్నది? ఒక ఛాయ అయి ఉన్నది. పాత నిబంధనకు క్రొత్త నిబంధన యొక్క నిజస్వరూపమై ఉన్నది. అంటే క్రొత్త నిబంధన యొక్క నిజస్వరూపమే నీడ పాత నిబంధన అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఛాయ పాత నిబంధన అయి ఉన్నది. అనగా ఛాయలో యోసేపు జీవితం కనపడుతుంది, అక్కడ అనేక మంది ఇసాకు జీవితం కనపడుతుంది, అక్కడ కొంతమంది జీవితాలని యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనపడతా ఉన్నాయి. అంటే నిజస్వరూపం ఎక్కడ జరిగింది? రియాలిటీ ఎక్కడ జరిగింది? క్రొత్త నిబంధనలో జరిగింది. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన యొక్క ఛాయ పాత నిబంధన అయినప్పుడు కొత్త నిబంధనలో ఏమి జరుగుతుందో దానికి నీడే పాత నిబంధన అయి ఉన్నది. ఇప్పుడు పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన లేదు, క్రొత్త నిబంధన లేకుండా పాత నిబంధన లేదు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ బైబిల్లో ఈ 66 పుస్తకాలు ఇవి ప్రవచన గ్రంథంలో ఉన్నాయి. 40 మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఈ గ్రంథాన్ని రచించాడు. ఆయన రాసిన వారు 40 మంది, కానీ రాయించిన వాడు ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్ముతున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం లేఖనాలను పరిశీలన చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. చూడండి, ప్రకటన 5వ అధ్యాయం చితగొట్టబడిన సర్పము అనే వర్తమానంలో చూడండి. మెసేజ్ ఓపెన్ చేయండి, నేను త్వరగా ముగిస్తాను. చూడండి, ఇక్కడ మనం ప్రవక్త ఈ అంశాన్ని అనగా ఈ ప్రత్యక్ష గుడారము యొక్క సాదృశ్యాన్ని బోర్డు మీద గీసి ఈ తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకు ఏ గోత్రాలు ఉన్నాయో, ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారో
ఆ గుర్తుల కింద వాళ్ళు ఎలా జీవించారో, ఆ గుర్తుల కింద వాళ్ళు ఎలా ప్రయాసపడ్డారో అనగా చూసారా. ప్రకటన గ్రంథం కూడా అలాగే రాయబడింది. గుర్తుల చేత చిహ్నములుగా వ్రాయబడింది ప్రకటన గ్రంథం. హల్లెలూయా. చూసారా, అవి ఒక చిహ్నాలుగా, అవి ఒక గుర్తులుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఇప్పుడు ఆ గుర్తులను ఎవరు గుర్తిస్తారనగా పరిశుద్ధాత్మ కలిగిన వారే, ఆత్మ సంబంధులే, ఓ దేవుని వాగ్దాన ప్రజలే ఆ ఆనవాళ్ళను గుర్తిస్తారు, ఆ టోకెన్ గుర్తిస్తారు. ఆ గుర్తు కింద ఉన్న చూసారా కార్యాలన్నీ వారి జీవితాల్లో జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా మనం పాత నిబంధనలోకి వెళితే ఒక రాహాబు, ఆమె అన్యరాలు, ఒక వేశ్య అని చెప్పబడింది. కానీ ఆమె ఇశ్రాయేలీలోకి ఎలా వచ్చింది? వివాహము ద్వారా. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. రాహాబ్ అనే వేశ్య ఎలా వచ్చింది ఇశ్రాయేలులోకి? పని మనిషిగా వచ్చిందా? దాసిగా వచ్చిందా? లేదు లేదు. ఒకవేళ యాకోబు భార్యలు దాసిని తీసుకొచ్చారు కానీ చూసారా, కానీ ఇక్కడ రాహాబు దాసిగా రాలేదు. సైన్యాధిపతి చూసారా సల్మాన్ ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా, వివాహం ద్వారా, పెండ్లి ద్వారా చూసారా ఇశ్రాయేలు సమాజంలోకి వచ్చింది ఆమె. ఈరోజు ఓ వధువ అన్య జనాంగంలో ఉన్న మనము యేసుక్రీస్తు వారిని ఎలా అయ్యాము? వివాహము ద్వారా, వాక్యముతో వివాహం చేయబడ్డ ద్వారా, యేసుతో వివాహం చేయబడ్డ ద్వారా మనం ఆయన వారలుగా అయిపోయాం, ఆయనలో భాగం అయిపోయాం, ఆయనకు సంబంధించిన ఆస్తంతటికి ఐశ్వర్యవంతులం అయిపోయాం, హక్కుదారులం అయిపోయాం మనం. నమ్ముతున్నారా ఈ మధ్యాహ్నం? అందుకే దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. ఆ వివాహం ద్వారానే రాహాబ్ అనే వేశ్య చరిత్ర మారిపోయింది. ఇక్కడ యెషయాని తీసుకొచ్చింది. యెషయా నుంచి బోయాజు వచ్చాడు, బోయాజు నుండి దావీదు వచ్చాడు, దావీదు నుండి క్రీస్తు వచ్చాడు. క్రీస్తు రాహాబుకి మనవడు ముది మనవడు అయిపోయాడు ఆయన. స్తోత్రం చెబుదాం. ఎక్కడ అన్యురాలు, ఎక్కడ క్రీస్తు వంశం వల్ల చేర్చబడింది. అన్ని జనులైన మనము క్రీస్తు వారం ఎలా మార్చబడ్డాం? మీకు అర్థమవుతుందా వాక్యం? ఆమేన్. ఇక్కడ నేను డినామినేషన్ గురించి చెప్పట్లా, ఒక వధువు కొరకు మాత్రమే ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాక్యం వధువు కొరకే మాట్లాడుతుంది. ఒక పురుషుడు తన భార్య కొరకు మాట్లాడటం గౌరవం అది, ఒక స్త్రీ తన భర్త గురించి మాట్లాడటం గౌరవం అది. వేరొక మాట్లాడితే అది అపార్థం అవుతుంది, ఆ కుటుంబానికి శాపం అవుతుంది. ఈరోజు క్రీస్తు కొరకే మనం మాట్లాడాలి. మరొక సిద్ధాంతాల గురించి మాట్లాడితే దేవునికి అవమానం అది. వాక్యములు లేని సిద్ధాంతాలు, వాక్యములు లేని ఉపవాసాలు, వాక్యములు లేని పండుగలు జరిపించుట ఆయనకు అవమానం అనే ఈ మధ్యాహ్నం మీకు జ్ఞాపం చేస్తున్నాను. జాగ్రత్తగా పరిశీలన చేయండి వాక్యాన్ని, మనసుతో ఆలోచన చేయండి, హృదయంలో వాటిని నింపుకోనండి. ఎంతమంది ఇష్టపడతారు ఈ మధ్యాహ్నం? హల్లెలూయా. చూడండి, ప్రకటన 5వ అధ్యాయం మొదటి భాగంలో చితగొట్టబడిన సర్పం అనే వర్తమానంలో నేను 4 పార్ట్లుగా ఉన్నాయి. నేను ఒక భాగాన్ని మాత్రమే చెప్పి ముగిస్తాను. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న భాగాన్ని స్పష్టంగా ప్రవక్త గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అందులో ఒకడు రూబేను, అతడు దక్షిణంగానే ఉండేవాడు. అతడు ఆ గోత్రం ప్రధాని ఎఫ్రాయిము, పశ్చిమన ఉండెను. అతనికి 3 గోత్రములు ఇవ్వబడ్డాయి. చూడండి, అతనికి ఎద్దు ఇవ్వబడింది. తూర్పున యోధ ఉండెను, అతను సింహంగా ఉన్నది. దాను పక్షిరాజుగా ఉన్నాడు. సరే, ఇక్కడ నేను చదువుకుంటూ వెళ్తున్నాను. చూడండి, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఆమేన్, ఈ పాత నిబంధనలో ఈ ప్రత్యక్ష గుడారంలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు అంటే ఇప్పుడు వాళ్ళ డినామినేషన్లో ఒప్పుకోరు. యెహోవా ఉన్నాడు కదా, మందసంలో యెహోవా ఉన్నాడు కదా, క్రీస్తు కొత్త నిబంధనలోకి వచ్చాడు కదా అని అంటే క్రీస్తే ఆయన. ప్రైజ్ ది లార్డ్. మరియ తల్లి, కన్య మరియ గర్భం ఎలా ధరించింది? పరిశుద్ధాత్మ నిన్ను కమ్మినప్పుడు నీవు గర్భవతి అవుతావని చెప్పాడు ఆయన. పరిశుద్ధాత్మ వలన పొందాడా? పరిశుద్ధాత్మ వలన కన్య మరియ గర్భం ధరించిందా? యెహోవా వలన గర్భం ధరించిందా? అందరూ ఆమేన్ చెప్పండి. కరెక్టేనా? మరి పరిశుద్ధాత్మ ఎవరు, యెహోవా ఎవరు? పరిశుద్ధాత్మకి యెహోవాకి మధ్యవర్తి యేసు. యేసు అనేది శరీరానికి పెట్టిన పేరు. యేసు అనగా రక్షకుడు. ఎందుకు వచ్చాడు యేసు? మత్తయి సువార్త 1:21 ఏం చెప్తుంది? తన ప్రజల, చదవండి ఒకసారి, 1:21, మత్తయి సువార్త 1:21. అమ్మ మళ్ళీ చదవండి. ఎవరండి? మరియా. ఆమె, ఆ కన్య మరియా ఒక కుమారుని కనును, తన ప్రజలను
వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే అంటే ఎవరు? యేసా యెహోవానా? ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. అది క్లారిటీ వచ్చేసింది. ఆమేన్. ఆయన అంటే ఎవరు? యేసు. దేవుని స్తోత్రం. యేసు అంటే ఎవరు? ఆయన. ఆయన యేసుగా వచ్చాడు. ఈయన మరల క్రీస్తుగా వచ్చాడు. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. దేవుడు 3 కార్యాలయాల్లో పనిచేశాడు ఆయన. తండ్రి గుణ లక్షణాలు ఉన్నాయి, కుమారుడి యొక్క స్వభావం ఉంది, పరిశుద్ధాత్మ యొక్క. కాబట్టి ఇప్పుడు మరియా యెహోవా వలన గర్భం ధరించిందా? పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ వలనే. ఒకవేళ యెహోవా అన్నారనుకోండి, మరి పరిశుద్ధాత్మ ఇంకో తండ్రి అవుతాడు కదా. యెహోవా అంటే 2 తండ్రులకు పుట్టినోడు అవుతాడు ఆయన? కాదు. బైబిల్ అన్నాడు తప్పిపోదు. 2 తండ్రులు పుట్టినవాడు లోకంలో ఉన్నారు, కానీ యేసు ఒకే జీవము నుండి వచ్చినవాడు ఆయన. చూడండి, ఇప్పుడు మీరు గర్భం ధరించి పిల్లలను కంటున్నారు. తండ్రి యొక్క ఆ వెన్నులో ఉన్న ఆ జీవకణము స్త్రీకి గర్భంలోకి వచ్చినప్పుడు ఆమె బిడ్డను ఉత్పత్తి చేస్తుంది. అయితే నిర్మిస్తుంది ఆ స్త్రీ గర్భంలో నిలబడుతున్నాడు. ప్రవక్త అన్నాడు, స్త్రీ యొక్క గర్భము భూమి అన్నాడు ఆయన. భూమిలో ఏ విత్తనం వేస్తామో ఆ విత్తనమే పైకి వస్తుంది. కాబట్టి పురుషుల్లో నుంచి ఏ జన్యువు అయితే, ఏ జీవకణం అయితే, ఏ స్వభావంతో అయితే స్త్రీ గర్భంలోకి వెళుతుందో అదే స్వభావంతో బిడ్డ బయటకు వస్తాడే తప్ప నూతనంగా అక్కడే మిషన్ లేవు మార్చడానికి. హల్లెలూయా. గమనించారా? కాబట్టి ఇక్కడ స్త్రీ పాత్ర ఏమి? విత్తనం ఎవరిది? పురుషునిది. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇప్పుడు మరియదేవి లేదు. ప్రవక్త అన్నాడు ఆమె గర్భాన్ని 10 నెలలు అద్దెకి తీసుకున్నాడంట ఆయన. కన్య మరియ గర్భాన్ని ఏం చేశాడంట ఆయన? ఇక్కడ చూడండి, అండము స్త్రీది, కణము పురుషునిది. భౌతికంగా మన తల్లిదండ్రుల ద్వారా వచ్చాం, కానీ ఇక్కడ అండాన్ని సృష్టించింది ఆయనే, జీవకణాన్ని సృష్టించింది ఆయనే. స్త్రీ పాత్ర ఏమీ లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆ గొప్ప దేవుడైన యెహోవా ఇప్పుడు ఎలా వచ్చాడు? తన ప్రజల, మళ్ళీ చదవండి, తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే అని అక్కడ ఆగిపోతే మనకు అర్థం కాకపోవును. ఆయనే రక్షించను గనుక ఆయనకేమని పేరు పెట్టాలి? ఆయన అనగా ఎవరు? యెహోవా. యెహోవా అని ఆయనకి ఏమని పేరు పెట్టబడింది? ఇక్కడ యేసు అని పేరు పెట్టబడింది. గట్టిగా ఆమేన్ చెబుదామా? ఎంత అద్భుతమైన మాట. ఇప్పుడు ఆ యేసే ఎలా వచ్చాడు? ఆయన క్రీస్తుగా వచ్చాడు ఆయన. అయ్యా వింటున్నారా? ఇప్పుడు ఈ 4 భాగాలు మనం చూస్తున్నాం. ఈ 4 గోత్రాలకు ప్రధానులుగా ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారు? యోధా ప్రధానిగా ఉన్నాడు, రూబేను ప్రధానిగా ఉన్నాడు, దాను ప్రధానిగా ఉన్నాడు, ఎఫ్రాయిము ప్రధానిగా ఉన్నాడు. ఈ 4 కింద 4 ముళ్ళు 12 మంది గోత్రకర్తలు ఇప్పుడు ఆ మందిరము చుట్టూ గుడారాలు వేసుకుని ఉన్నారు. కానీ లేవీలు మాత్రమే సాక్ష్యపు మందసాన్ని కాపాడుతున్నారు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని కాపాడవలసిన బాధ్యత, ఆ ధర్మాన్ని నిర్వహించవలసిన బాధ్యత ఎవరిదంటే మిగతా వారిది కాదు. ఈ లేవీలకు దేవుడు ప్రత్యేకమైన బాధ్యతను అప్పగించాడు. చూడండి, ఇప్పుడు మనం కొత్త నిబంధనలోకి రాగానే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు చదివి ముందుకెళ్దాం త్వరగా అనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు చూడండి, ఇక్కడ పరలోకంలో ఇక్కడ బాప్తిస్మిచ్చు క్షమించండి, ఇక్కడ యేసుప్రభు శిష్యుడైన యోహాను. ఈ యోహాను ఎక్కడికి వెళ్ళాడు? పరవశుడయ్యాడు, ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళాడు. ఆయన శరీరం ఎక్కడుంది? ఆయన శరీరం ఎక్కడుంది? పద్మాసులో ఉంది. ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళాడు? ఆత్మలో పరలోకానికి ఆవలగట్టుకి వెళ్ళాడు ఆయన. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆవలగట్టున దేవుడు జరగబోయే సంగతులన్నిటినీ యోహానుకు చూపిస్తున్నప్పుడు వీటన్నిటిని రాస్తా ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆయన ఏం చూశాడు? మొదటగా యోహాను అక్కడికి వెళ్ళినప్పుడు 6వ వచనం, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. సముద్రం ఉన్నట్టు ఉండేను కానీ సముద్రం లేదు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడున్న సముద్రం మాయమైపోద్ది, ఇప్పుడున్న కనబడే ఈ దృశ్యాలన్నీ అదృశ్యమైపోతుంది. కానీ ఆ నూతన ఆకాశము, ఆ నూతన భూమిలో ఎలా ఉంటుందంటే మరణం లేని ప్రపంచం రాబోతా ఉంది. దాని కొరకు ఇక్కడ దేవుడైన యెహోవా ఈ యోహానికి ఒక గుర్తు కింద చూపిస్తున్నాడు. ఆయన ఒక సిగ్నల్గా గ్రంథాన్ని చూపిస్తున్నాడు. ఆ కార్యాలని చూస్తే ఇక్కడ రాస్తూ ఏమంటున్నాడు చూడండి. ఆ సింహాసనమునకును మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఆమేన్ చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు హెబ్రీ పత్రిక
5వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక కాదండి తీస్తాను ఒక నిమిషం. 8వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 8:5 త్వరగా. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మోషే కూడా ఏం చూశాడు? పరలోకం యొక్క నమూనా చూశాడు. ఆ పరలోకములు ఇక్కడ యోహాను చూస్తున్నా ఈ నమూనానే ఈ ప్రత్యక్ష గుడారం అయి ఉన్నది. ఛాయలో నీడలో దాయబడిన కార్యాలు ఇవి. మీకు అర్థమవుతుందా? అంటే మోషే కొండ మీద 40 దినాలు ఊరికే కాలక్షేపం అనుకున్నాడు అనుకుంటున్నారా? లేదు. కొండ మీద ఏ కొలతలు ఉండాలో, ఏ రూపురేఖలు ఉండాలో, ఏ విధంగా నిర్మించాలో ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా అంతటిని దేవుడు మోషేకి చూపిస్తే ఆ కొలతల ప్రకారంగానే ప్రత్యక్ష గుడారము కట్టబడింది. నమ్ముతున్నారా? ఆమేన్. ఇప్పుడు ప్రకటనలకు వచ్చేయండి. ఇప్పుడు 4 జీవులు ఉన్నాయి. అక్కడ 4 జీవులకి ఏమున్నాయి? కన్నులు ఉన్నాయి. అమ్మ చదువు మళ్ళీ. ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఆ 4 జీవులు ఎవరు? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము? హల్లెలూయా. మొదటి బూర ఊదినప్పుడు ఏమొచ్చింది? ఆమేన్. దేవునికి మొదటి ముద్ర ఇప్పబడినప్పుడు చూడండి 6వ అధ్యాయం చదవండి ఒకసారి. ప్రకటన. తెల్లని గుర్రమేనా? తెల్లని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ గొర్రె పిల్ల 7 ముద్రలు మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని, ఆమేన్, రమ్ము అని ఉరుము వంటి స్వరము స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆమేన్. చూడండి ఇక్కడ 4 గుర్రాలు కనపడదు, 4 ముద్రలు కనపడదు. 7 ముద్రలో 4 భాగాలు ఇక్కడ మనకు జ్ఞాపం చేద్దాం. అయితే ఇక్కడ మనం ప్రకటనలో మనం 4వ అధ్యాయంలో చూసిన ప్రకారంగా ఈ 4 జీవులు సింహాసనం చుట్టూ ఉన్నాయి. ఈ 4 జీవులు ఒక్కొక్క స్వరం వినబడుతుంటే ఒక్కొక్క ముద్ర విప్పబడతా ఉంటే ఇప్పుడు ఆ ముద్ర విప్పబడుతున్నప్పుడు ఒకటి సాతాను సంబంధమైన కార్యం బయలుపడుతుంది, 2 ఆత్మ సంబంధమైన కార్యమును దేవుడు రంగం మీద తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు పెంతెకొస్తేలు ఎలా కనపడతారు? తెల్లని బట్టలు వేసుకుంటే హృదయం ఎలా కంపు కొట్టినా పర్వాలా. నేను మా బాబాయ్ గారు మనవడు పెళ్ళికి వెళ్తే ఆ కోడూరు నేను తెల్ల డ్రెస్ వేసుకోలేదని వేదిక మీదగా నన్ను పిలవాల. అమ్మా చిన్న బుజ్జి వింటున్నావా? హల్లెలూయా. తర్వాత అర్థమైంది ఏంటయ్యానంటే అదేంటి మా బంధువులు, మా చిన్నక్క, మా బావ, మరి అక్కడ మా చిన్నాన్న, మా అన్నయ్యలు బంధువులు అందరూ వచ్చారు. కొంచెం చెప్పరా నువ్వు అంటే మా వదినమ్మ గారు, అన్నయ్య చనిపోయాడు, యేసుబాబు ఆయన పేరు. మా వదిన ఏం చేసిందంటే మా మరిది గారు పాస్టర్ గారు అని వాళ్ళకి చెప్పింది. నేను వాళ్ళకు కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళు యొక్క నియమం ఏంటి? వైట్ అండ్ వైట్, లోపల కుళ్ళున్నా పర్వాలా. అలాగే నల్లబట్టలు వేసుకోమని చెప్పట్లేదు నేను. మంచిగా రండి మందిరానికి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అవి అర్థమైందా? సరే నన్ను పైకి ఎక్కనివ్వకుండా ఏమర్థమైందో అమ్మ అర్థమైందా? వేదిక మీద కింద ఇచ్చేసారు. అక్కడ నిలబడి ఒక 1/2 గంట సేపు వాక్యం చెప్పా. ఆ గొప్ప కార్యం ఏంటో దేవునికి మహిమ. అంటే నేను హెచ్చించుకోవట్లేదండి, నా సరుకంతా మీకు తెలుసు. చెప్తే చెప్పేవు కానీ ఉండవరు వాళ్ళు ఉండగా చెప్పమాక అన్నాడంట. కాబట్టి మరి మీకు తెలుసు కాబట్టి నేను గొప్పగా చెప్పట్లా, ప్రభు మహిమ కొరకే. ఒక 1/2 గంట మాట్లాడాను. దేవుడు ఇచ్చాడు చక్కని సందేశాన్ని. పెద్దోళ్ళు వేదికల మీద కూర్చున్నారు తెల్ల డ్రెస్సులు వేసుకుని. అసలు వీడు ఎప్పుడు ముగిస్తాడా? ఇక వాళ్ళలో ఉన్నదంతా అసలు ఇక కక్కేయాలనుకున్నారో ఏం చేయాలనుకున్నారో వాన్ చేసుకోవాలనుకున్నారు. మొత్తానికి వాళ్ళు వీరులుగా నిలబడి అట్లా ఇట్లా మాట్లాడుతున్నారు. నా మాట వాళ్ళు వింటలేదు కానీ ప్రజలు వింటున్నారు. గొప్ప కార్యం ఏంటంటే నేను కూర్చున్న కరెంట్ పోయింది. పిల్ల ఎవరు కరెంట్ రాలా, వాళ్ళు జనరేటర్ పెట్టుకోవాలా. ఈ పెద్ద వీరులు అంటున్నారే క్షమించండి నన్ను,
కరెంట్ లేదు, ఏం మాట్లాడదాం? నాకు కరెంట్ లేకపోయినా మాట్లాడతా. వాళ్ళకి కరెంట్ ఉండాలంట, మనకు ఆ కరెంట్ ఉంది, పైనుంచి వచ్చే కరెంట్ ఉంది. ప్రైజ్ లార్డ్, స్తుతిద్దామా దేవుణ్ణి. కూటమి అంతా అయిపోయింది. ఆ పెద్ద ఆయన అన్నాడు స్పెషల్ స్పీకర్ అంట. మంచిదే, దేవునికి మహిమ. మనం చెప్పడాకేమి ఇప్పుడు ఏమి మొదలెట్టినా కుదరదు. మనం ఎటు దొరబడాలో అర్థం కావట్లా. ఆఖరి ప్రార్థన చేసి పెళ్లి చేసేయమన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం హెచ్చించుకోవటానికి కాదు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఉద్దేశం, దాన్ని మనం చూడాలి. తెల్ల డ్రెస్ అని కాదు. అంటే తెల్ల డ్రెస్సులు వేసుకుని దేవదూతలు కనబడిపోతే పర్లేదా? కాదు. ఇక్కడ వాక్యాన్ని మనం ప్రేమించాలని మనం చేస్తున్నాను. నేను తెల్ల డ్రెస్ వేసుకోవద్దని చెప్పట్లా. ఇంకోటి చెప్పిన ప్రవక్త అన్నాడు, తెల్లని వస్త్రాలు మనసుకంట శాంతినిస్తాయి అంట. ఏ తెల్లని వస్త్రాలు అవి? పరిశుద్ధాత్మ వస్త్రం అది. అయితే పరిశుద్ధాత్మ యొక్క వస్త్రమును ధరిస్తే ఏదో సిద్ధాంతంగా తెల్ల వస్త్రాలు ధరించడం కాదు, ఆ తెల్ల వస్త్రాల్లో ఉన్న పవిత్రతను నువ్వు గుర్తించాలి. తెల్ల బట్టలు వేసుకున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటామా? అమ్మో, ఈ వర్తమానం నాకు అంత డీప్గా తెల్లనప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటే ఒక్కరోజుగా మురికైతే పాస్టర్ గారు ఇబ్బంది పడిపోయేది. నిన్ను ఇబ్బంది పెడతావు, నాకు ఇష్టం లేదులేగమ్మా అన్న. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అమ్మ కాళ్ళు నొప్పుకున్న వాళ్ళు ఆమెను చెప్పండి. ఆమెకి నొప్పి ఉన్నాయిలే. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయండి. మందులు వాడుతున్నావు, దేవుడు ఆమెకు స్వస్థ ఇస్తే నాకు పరిచర్య చేస్తుంది, ఇంట్లో పరిచర్య చేస్తుంది. మీ అందరిని దేవుడు స్వస్థపరచును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు జీవాన్ని కాసే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? లేవీలకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ లేవీలు ఎవరు? యాజకులు. అవునంటారా? కాబట్టి ఇక్కడ మొదటి ముద్ర ఇప్పినప్పుడు తెల్లని గుర్రం, రెండో ముద్ర ఇప్పినప్పుడు ఎర్రని గుర్రం, మూడో ముద్ర ఇప్పినప్పుడు నల్లని గుర్రం. 3 కాలాల్లో 3 రంగులుగా వచ్చాడు. కానీ 4వ యుగంలో ఎలా వచ్చాడు వాడు? పాండువర్ణ గుర్రముగా వచ్చాడు వాడు. చూడండి, ఇప్పుడు మత్తయ్య సింహానికి గుర్తుగా ఉన్నాడు, మార్కు దూడ గుర్తుగా ఉన్నాడు, లోక మనుషుని గుర్తుగా ఉన్నాడు, ఈ యోహాను ఎగుర్చిన పక్షిరాజు అయి ఉన్నాడు. ఇప్పుడు పాత నిబంధన యొక్క ఛాయ, పాత నిబంధన యొక్క నిజస్వరూపం ఎక్కడ కనబడుతుంది? క్రొత్త నిబంధనలో. చూసారా? ఇప్పుడు పాత నిబంధన ఏమనుకున్నాము? ఛాయ. ఇప్పుడు క్రొత్త నిబంధన ఏమనుకున్నాము? నిజస్వరూపమై ఉన్నది. ఇప్పుడు నిజస్వరూపంలో చూడండి, ఇప్పుడు మనం ఏ కాలంలోకి వచ్చాము? పక్షిరాజు కాలం ఇదే, ఆఖరి కాలం ఇదే, ఆఖరి సంఘకాలం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరొక కాలం అనేది లేదు. ఇదే ఆఖరి యుగము, ఇదే ఆఖరి కాలము. అందుకని వర్తమానికుడు ఎప్పుడు వచ్చాడు? మనకి సాయంకాల సమయం వచ్చాడు. జకర్యా గ్రంథం 14:7 చెప్తుంది, అది ఉదయం, అది పూర్తి వెలుగు కాదు, అది పూర్తి చీకటి కాదు, కానీ సంధ్య వెలుగు అని చెప్పబడింది. అది మినుకు మినుకుమంట కొద్ది వెలుగు. ఎందుకు ఇచ్చాడు ఆయన? ఈ కొద్ది వెలుగులో కొంతమంది చిత్తపడాలి. ఆ చిత్తపడే వారి కొరకు ఈ వాక్యపు వెలుగును దేవుడిచ్చాడు వారికి. ఎఫెసు, ఈ లవొదికయలో నుండి బయటకు వచ్చి చిత్తపడిన తన ప్రజల కొరకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఆయన, గొప్ప కృప ఇచ్చాడు ఆయన. బైబిల్లో వర్తమానంలో మనం చూస్తున్నప్పుడు ఎఫెసు సంఘకాలానికంటే ఈ లవొదికయ సంఘకాలం చాలా చిన్నది. ఆల్రెడీ ఎఫెసుతో ఈ లవొదికయ సంఘకాలం మనం పోల్చుకుంటే 2024తో సమానం అయిపోయింది. ఇప్పుడు 2025 కృపలో మనం ఉన్నాము. కృపలో మనం ఉన్నాము. కృప ద్వారా బ్రతుకుతున్నాం. ఆయన బ్రతికిస్తే బ్రతుకుతున్నాం, ఆయన బ్రతకమంటే బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఇది ఎవరు బ్రతికేదంటే వధువు కొరకు ఇచ్చిన మాట. ఇది వధువు చిత్తపడటానికి ఇచ్చిన సమయం ఇది. కాబట్టి ఇప్పుడు ఎద్దు పాలతోనే పెంచుతుంది, అంటే పశువు పాలతోనే, మనిషి తన బిడ్డను పాలతోనే, సింహము పాలిస్తుంది. కానీ ఈ పక్షిరాజు పాలివ్వదు. పక్షిరాజు ఆహారమే, పక్షిరాజు యొక్క స్వభావమే, పక్షిరాజు యొక్క గుణలక్షణాలే ప్రత్యేకమైనవే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు పక్షిరాజు గురించి ఏమి రాయబడింది? బైబిల్ అనేక సంగతులు రాయబడ్డాయి. యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం చేస్తారంట? నూతన బలం పొందుతారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క పక్షిరాజుకి మాత్రమే ముసలి స్థితి వస్తే, రెక్కలు ఎగరలేకపోతే, పంచ గోర్లు బలం లేకపోతే, ముక్కు సింహాన్ని క్షమించిన గొర్రెని చీల్చే శక్తి దానిలో లేకపోతే, ఈ పక్షిరాజు మాత్రమే ఒక ఎత్తైన స్థలంలోకి వెళ్ళి ఒక బండను చూసుకుని ఆ బండకి ముక్కుని కొట్టుకుని ఆ ముక్కు ఊడే వరకు కొట్టుకుంటుందంట.
ఆ రెక్కలన్నీ ముందు పీకేసుకుంటుందంట. ఆ గోళ్ళకున్న చర్మం ఊడిపోతే ఆ చర్మం అంతా ఊడేసుకుని పీక్కుని ఆఖరిగా ముక్కును బండకేసి కొడుతుందండి. దేవునికి స్తోత్రం. ఆ ముక్కులో ఉన్న ఆ పై ఉన్న బెరడంతా ఊడిపోయి రక్తసిక్తంగా ఉండి ఆ రెండు బండల మధ్య దాక్కుంటుందంట. ఎప్పటి వరకు దాక్కుంటుంది? మరలా 103వ కీర్తన 103వ కీర్తన రెండు ఒకసారి 5వ వచనం. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అంటే ఇక్కడ ఈ ఒక్క పక్షిరాజు మాత్రమే మార్పు చెందగలిగిన స్వభావం పక్షిరాజులో ఉంది. ముసలితనము నుండి, అనగా పాప స్వభావము నుండి, లోక కార్యముల నుండి, బలహీన స్థితిలో నుండి, నిస్సహాయ స్థితిలో నుండి, నిర్జీవ కార్యములో నుండి ఉజ్జీవ కార్యములోకి రాగలిగిన ఆమేన్ శరీర సంబంధమైన స్వభావంలో నుండి ఆత్మ సంబంధమైన ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళే శక్తి ఈ పక్షిరాజుకి మాత్రమే ఉంది. అందుకని ఈ పక్షిరాజు ఈ ఆఖరి గుర్తయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నేను ముగిస్తున్నాను. గమనించండి, ఇక్కడ దేవుని వాక్యములో రాయబడినప్పుడు ఈ 30వ పేరాలు ఇప్పుడు గమనించండి. యోధా తూర్పు ద్వారమున కావలి కాయిచున్నాడు. యూదా గోత్రం యొక్క ఆ సింహము క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. ఎవరంటే సింహము? ఆ గుర్తు ఎవరు? క్రీస్తే. చూడండి, తూర్పు మేఘములో నుండి అతడు దిగివచ్చును, ఆ ద్వారము గుండా ప్రవేశించును. యోధా గోత్రము తూర్పు ద్వారము నుండి ఆయన వచ్చును. యోధా గోత్రము సింహం అయి ఉన్నది. ఈ ఉదయమున వర్తమానం దాన్ని గమనించాలి. ఇంకా ఆయన యోధా గోత్ర సింహముగానే దావీదు యొక్క చిగురుగాను వేరుగాను ఉన్నాడు. దావీదు నిత్య రాజు. వేండ్ల పాలనలో దావీదు సింహాసనం మీద క్రీస్తు కూర్చుండును. ఆయన నిత్య రాజు. దావీదులో ఒక తప్పిదము లేదు. హల్లెలూయా. దావీదు ఒక్కసారి కూడా తప్పిపోలేదు. అలాగునే దేవుడు వాగ్దానం చేసెను. దావీదు ఒక్కసారి కూడా విఫలం అవ్వలేదు. ఇది క్రొత్త నిబంధన. ఇది గొర్రెపిల్ల జీవ గ్రంథము. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు పొరపాటు చేయలేదా? దావీదు తప్పిదం చేయలేదా? దావీదును వ్యభిచారం లేదా? దావీదు సంఖ్యను లెక్కించలేదా? అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఖడ్గవాతానికి గురవ్వలేదా? శాపానికి గురవ్వలేదా? కానీ క్రొత్త నిబంధన ఏమని చెప్తుంది? దావీదుని గురించి క్రొత్త నిబంధన ఏమని చెప్తుంది? గొర్రెపిల్ల జీవ గ్రంథం ఏమని చెప్తుంది? దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు. ఆమెన్ చెప్పండి. దావీదు ఎవరంట? ఆమేన్. చిత్తకొట్టబడిన సర్పమని వర్తమానంలో 30వ పేరాలో నిజంగా దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. దావీదులో ఒక తప్పు కూడా లేదంట. దావీదులో ఒక నేరం కూడా లేదంట. ఏమైపోయినాయి ఇవన్నీ? 51వ కీర్తనలో దావీదు తన తప్పిదముల గురించి వ్రాసాడు, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు, ప్రార్థించాడు. ప్రభువా నన్ను క్షమించమని, నీ రక్షణ ఆనందాన్ని నా నుండి తీసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దని ఏడ్చి ప్రలాపించాడు. ఆయన తన పరుపు తేలినంతగా ఏడ్చి ప్రార్థించాడు దావీదు. ఆ ఒప్పుకున్న వాటన్నిటిని ఏం చేశాడు? ఆయన మరుపని సముద్రంలో పారవేశాడు. ఇప్పుడు దావీదు నీతిమంతుడిగా మారాడు. దావీదును చేసిన దేవుడు నిన్ను నన్ను చేయడా? అయ్యా ఒక్కసారి లోతుగా ఆలోచిస్తారా? మెలకుకున్నోళ్ళు ఆమెను చెప్పండి. మెలకుకున్నోళ్ళు ఆమెను చెప్పండి. ఈరోజు ఆ యోధా న్యాయాధిపతులు ఎక్కడున్నారు? మీరు ప్రశ్నించవచ్చును. ఆయన యొక్క సంతానం ఇంకా ఉన్నది. శరీరీత్యా క్రీస్తు ఆయన కుమారుడు. దావీదు ఎల్లప్పుడూ సింహాసనుడై ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. అది నిజం. క్రీస్తే ఆ యోధా గోత్రపు సింహము. అందులో నుండి దావీదు వచ్చాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక పేర కూడా చదివి ముగిద్దాం. 81వ పేర. యేసు సువార్తల్లో యేసు అనే నామము 4 బిరుదుల్లో కుమారుడిగా ఇవ్వబడ్డాయి. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుళ్ళో 3 కార్యాలు. ఒకటి తండ్రి. ఆమె చెప్పండి. దేవునిలో 3. మూడిట్లో ఆయన ఏమై ఉన్నాడు? పరిపూర్ణుడు. మూడిట్లో ఆయన ఏమై ఉన్నాడు? పరిపూర్ణుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ 3 ఏమైనా త్రియాక కాదు. ఈ మూడిట్లో అయినా పరిపూర్ణుడు. 7 సంపూర్ణుడు. 12 ఆరాధన అపొస్తలులు, లేదా 12 ఇశ్రాయేలు గోత్రకర్తలు, 40 రోజులు ధర్మశాస్త్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? లెక్కల్లో కూడా ఉన్నాయి బైబిల్లో. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ పాత నిబంధనలో ఎలాగైతే లేవీలు ఆ గుడారం చుట్టూ ఉన్నారో, ఇప్పుడు కొత్త నిబంధనల జీవం ఎక్కడుంది? అపొస్తలుల కార్యములు ఉంది.
ఈ 4 సువార్తలు ఎక్కడున్నాయి? అపొస్తలుల కార్యముల చుట్టూ ఉన్నాయి. ఈ నమూనానే పరలోకంలో యోహాను 4వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూసాం ఇందాక. నమ్ముతున్నారా? చూడండి, ఇది చదివి ముగిస్తాను. ఇప్పుడు మనిషి కుమారుడు అనగా ప్రవక్త, దేవుని కుమారుడు, ఏకైక కుమారుడు, మూడవది దావీదు కుమారుడు. కుమారుల్లోని 3 కార్యాలు. ఈ వర్తమానంలో ఇంకో పేరు వస్తుంది, ఆయన అబ్రహాము కుమారుడు అని చెప్పబడింది. ఇప్పుడు అబ్రహాం కుమారుడు అని చెప్పబడుతున్నప్పుడు మనకు ఎవరు గుర్తొస్తున్నారు? ఇసాకు గుర్తొస్తాడు. కానీ ఆమేన్, ఇప్పుడు ఇసాకు అబ్రహాముకి వాగ్దానం చేయబడిన కుమారుడైతే క్రీస్తు ఎవరు? ఆమేన్. ఇసాకేమో భౌతికమైన కుమారుడు, క్రీస్తేమో ఆత్మ సంబంధమైన కుమారుడు. ఆమేన్. అబ్రహాము సంతానంలో 2 కార్యాలు. ఒకటి భౌతికమైన ఇశ్రాయేలు అనగా ఇసాకు ద్వారా వచ్చిన సంతానము, రెండవది క్రీస్తు ద్వారా వచ్చిన సంతానం. 2 సంతానాలు ఉన్నాయి. ఆమేన్. ఒకటి అబ్రహామిక స్వాభావికమైన సంతానము, రెండవది అబ్రహామిక రాజ సంతానం. ఎవరనగా మనమై ఉన్నాము. వాళ్ళు యేసుక్రీస్తు ద్వారా వచ్చిన వారు. నమ్ముతున్నారా? కాబట్టి ఈ మధ్యాహ్నం ఇక్కడ చక్కని కొటేషన్ కనబడుతూ ఉంది. చూడండి, ఇక్కడ యేసు సువార్తల కుమారునిగా 4 బిరుదులు కలిగి ఉన్నాడు. ఆయన ఒకటి దావీదు కుమారుడు, మరొకటి అబ్రహాం యొక్క కుమారుడు, మరొకటి మనిషి కుమారుడు, మరొకటి దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, మనము సమీప బంధువునిగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన దావీదు కుమారుడుగా ఆయను, ఆ సందర్భంలో ఆయన సింహాసనమునకు వారసునిగా ఆయను, మహిమ దావీదు యొక్క కుమారునిగా ఉండుట వలన ఆయనే ఆ సింహాసనమునకు వారసుడు. ఇదివరకే నేను ఎన్నటికీ విడువని దావీదుకు సంతానము లేకుండా ఎన్నడూ విడువబడడని దేవుడు చెప్పాను. మరి క్రీస్తు దావీదు యొక్క కుమారుడు, ఆయన మనకు సమీప బంధువుడుగా విమోచకునిగా మారెను. మరి మనతో కలిసి ఎచ్చటైతే ఆయన రాజ్యమును పాలించును ఆ స్థలమును సిద్ధపరిచి మన కొరకు వేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో పాత నిబంధనకి క్రొత్త నిబంధన నిజస్వరూపమై ఉన్నది. లేదు, క్రొత్త నిబంధనకి పాత నిబంధన ఛాయ అయి ఉన్నది. 7 పండగలు యేసుక్రీస్తులో జరిగాయి. కాబట్టి ఆ 7 సంఘకాలాలే 7 పండగలై ఉన్నాయి. కాబట్టి ఆ 7వ పండగ, ఆఖరి పండగ గుడారాల పండగ, వర్ణశాలల పండగ. ఆ పండగ దినాన్ని ఏం చేస్తారంట, వారి భౌతికమైన గుడారాలు, వారి గృహాలు విడిచి బయటికి వచ్చి గుడారాలు వేసుకుని 7 దినాలు వారు పండగ చేసి 8వ దినాన ఆఖరి పండగ చేసి ఆ గుడారాలను తీసి మరలా వారు విడిచిపెట్టేసిన గృహాలకు వెళ్తారన్నారు. ఇశ్రాయేలు ఎలాగైతే వాళ్ళ సొంత గృహాలను విడిచి వేరే వచ్చి వర్ణశాలలు కట్టుకుని అక్కడ పండగ చేసుకుని 7 దినాలు దేవుని ఆరాధించి ఆ పండగ అనంతరం మరల వారి సొంత గృహాలకు వెళ్తారో, ఈ చివరి కాలంలో 7వ సంకాలంలో మనము భౌతికమైన ఈ గుడారాలు విడిచిపెట్టి, ఆమేన్, భౌతికమైన రోగాలు పుట్టగా ఉన్న ఈ దేహాలు విడిచిపెట్టి, సమస్యలు, బాధలు, వేదన కృంగిపోయిన ఈ దేహాలు విడిచిపెట్టి 7వ పండుగ అయిన పర్ణశాల పండగ, ఆమేన్, మనము ఈ దేహాలు విడిచిపెట్టి మహిమా దేహాల్లోకి మనం వెళ్ళిపోతాం. మహిమ గుడారంలోకి మనం వెళ్ళిపోతాం. అది ఛాయ, ఇది నిజ స్థితిలో మనం ఉన్నాము. మరి ఎంతమంది క్రొత్తగా తిరిగి జన్మించిన వారు ఉన్నారు? ఆ జన్మించిన వారికే తుయేఫుని ఉన్నది. ఆ జన్మించిన వారికే లోగస్ వాక్య దేహం ఉన్నది. ఆ వాక్య దేహం ఉన్నవారే క్రీస్తులో భాగమై ఉన్నారు. మరి అట్టి కృపను దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రభు చిత్తమైతే మరలా దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. దేవుడు మీనందరినీ దీవించును గాక. మనందరం లేచి నిలబడదాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరి ఎత్తుబడిన చిన్న మాటలు నిజంగా మరి చాలామందికి అర్థం కావటం లేదు. మరి ఇక్కడే లేవి కాండంలో బహు స్పష్టంగా రాయబడ్డాయి. ఉదయం చెప్పాను, అది లైవ్లో ఉంది, వినండి. చాలా చక్కని మాటలు. నిజంగా 7 వారాలు ఆ పండగలు చేయాలి. మరి 7 ఏళ్ళు 49 50వ దినాన వారు అక్కడ జూబ్లీ హితవత్సరాన్ని పాటించారు. ఒక ఖైదీ, ఒక బానిస, వారు ఇశ్రాయేల్ చట్ట ప్రకారంగా వారు 50 సంవత్సరాలు ఏ భూమి వాళ్ళ కింద ఉంచుకోకూడదు. 50 సంవత్సరాలు దాన్ని విడిచిపెట్టేయాలి. ఒక బానిస అయిన విడిచిపెట్టేయాలి. ఆ రోజు వారు స్వేచ్ఛగా బయటికి వెళ్ళిపోతారు. నిజంగా అదే మనకు పెంతెకొస్తు పండుగ అయి ఉన్నది, మేడగది యొక్క అనుభవం అయి ఉన్నది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి లోతుగా ఆలోచన చేయండి. నిజంగా ఈ చిన్న అంశాన్ని, ఈ చిన్న భాగాన్ని దేవుడు మన జీవితాల్లో మరింత లోతుకు మనల్ని నడిపించును గాక. లోతైన అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృతజ్ఞతలు చెల్లిద్దాం. నిజంగా దావీదు కుమారునిగా ఆ సింహాసనం మీద ఆ గొప్ప 1000 ఏండ్ల పాలనలో ఆయన మన మధ్యలో ఆ గొప్ప 1000 ఏండ్ల పాలన భూమి మీద జరిగించబోతున్నాడు.
ఓ ఛాయిలో సొలొమోను కాలంలో ఏ యుద్ధము లేదు. నిజంగా ఆ కాలాన్ని మన ప్రవక్త వేండ్ల పాలనగా చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆదాముతో దేవుడు చెప్పాడు, ఆ ఫలము తినిన దినమున నిశ్చయముగా నువ్వు చనిపోతావని చెప్పాడు. నిజంగా ఒక్క దినము కూడా ఆయన సంపూర్ణంగా ఆయన రాజ్యంలో నిలబడలేదు. చూసారా? కాబట్టి ఆ ఒక్క దినమునకు గుర్తే ఈ 1000 ఏండ్ల పాలన భూమి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు మరణము లేదు. సాతాను 1000 ఏండ్లు బంధించబడి ఉంటాడు. ఆ తర్వాత అతడు విప్పబడతాడు, విడుదల పొందుతాడు. అక్కడ న్యాయస్థానం ఎదుటి నిలబడాలి, న్యాయ తీర్పు జరుగుతుంది. నిజంగా మత్తయి సువార్త 25లో కుడి ప్రక్కనున్న గొర్రెలు, ఎడం ప్రక్కనున్న మేకలు ఆయన వేరు చేసి కుడి ప్రక్కనున్న వారికి ఇదిగో నిత్య రాజ్యము, ఎడం ప్రక్కనున్న వారికి నిత్య నరకాన్ని ఇవ్వబోతా ఉన్నాడు ఆయన. నిజంగా ఓ వధువా, ఆ తీర్పు తీర్చేది ఎవరో కాదు, వధువే క్రీస్తుతో ఉండి రాజ్యం చేరిపోతా ఉంది. క్రీస్తుతో ఉండి నిజంగా జడ్జిమెంట్ ఇవ్వబోతా ఉంది. నిజంగా వధువుకి ఆయన ఎంత ఆధిక్యత ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజు లేవీయులు ఆ గుడారాన్ని కాపాడాలి. ఈ రోజు ఓ వధువా, నీవు ఈ వాక్యాన్ని కాపాడాలి. అన్య జనులు ఎదుట అవమానపరచబడకుండా నీ భర్త గౌరవాన్ని నువ్వు కాపాడినట్లుగా నీ వాక్యము ఆత్మ సంబంధమైన యజమాని యొక్క వాక్యం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి. పిచ్చి పిచ్చి అలవాట్లు, పిచ్చి పిచ్చి ఆచారాలు, బైబిల్లో లేని పండుగలు, ఉపవాసాలు, నిజంగా వాటిని మనం పొగడకూడదు, వినకూడదు. అవి బైబిల్లో లేవు, అవి జరిగిపోయాయి. ఈరోజు జరగవలసిన కార్యం ఒక్కటే, ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కొని రండి అనే కేక వినబడిపోతా ఉంది. 7వ జాములోకి వచ్చేసాం, ఆఖరి క్షణంలోకి వచ్చేసాం, ఆఖరి సమయంలోకి వచ్చేసాం. ఇవి ఆఖరి క్షణాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిజంగా భౌతికమైన ఇశ్రాయేలు మధ్య ఏం జరుగుతుందో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుకి అదే జరుగుతుందని ప్రవక్త చెప్పారు. నిజంగా ఈరోజు నిజంగా ఇశ్రాయేలు నిజంగా ఆ ప్రధాని నతానియేల్ మరి ఈరోజు పోపుని మొన్న మధ్యన గత వారంలో పోపును కలుసుకుని మాట్లాడారని తెలిసింది. నిజమే, ఎందుకంటే నిజంగా యూదుల దగ్గర ఆయిల్ ఉంది, యూదుల దగ్గర వనరులు ఉన్నాయి. ఈ యొక్క పోపెళ్ళి శాంతిపరిచి సమాధానపరిచి యూదులతో నిబంధన చేసుకుంటాడు. అప్పుడే 3వ మందిరాన్ని కట్టాలి. ఆ 3వ మందిరం కట్టబడితే వధువు ఎక్కడున్నదో ఆ 3వ మందిరం కట్టే సమయంలోనే బహుశా 3వ ప్రపంచ యుద్ధం రావచ్చు. నిజంగా ప్రవక్త నండి ఇది వధువు చూడదని చెప్పాడు ఆయన. కాబట్టి నువ్వెంత మరి త్వరపడాలో, నువ్వెంత త్వరపడి చిత్తపడాలో, నువ్వెంత మెలకుగా ఉండాలో, నీ ఆత్మ జీవితాన్ని ఎంత చక్కబెట్టుకోవాలో దయచేసి మధ్యాహ్నం బహు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు మనం పరిశీలన చేసుకోవాలని నేను ప్రేమతో మనం చేస్తున్నాను. దయచేసి ఒక్కసారి లోతుగా ఆలోచించేయండి. ఇది కాలక్షేపం చేసే సమయం కాదు, ఇది ముచ్చట్లు ఆడుకునే సమయం కాదు. మన గృహాన్ని సిద్ధపరచుకునే సమయం ఇదే. మన దీపాన్ని ఆరిపోకుండా నూనెతో నింపుకునే సమయం ఇదే. ఆ బుద్ధి గల కన్యక వలె మన దీపాలని చక్కదిద్దుకుందాం ఈ మధ్యాహ్నం. ఒక్కసారి నీ ఆత్మ జీవితం ఎలా ఉందో ఎవరో చెప్పక్కర్లా. నీ ఇంట్లో చీకటి ఉంది, నీ ఇంట్లో ఫలానుందని ఎవరు చెప్పక్కర్లేదు. దేవుడు మనతో ఉన్నాడు. మనతో ఉన్నప్పుడు ఏ చీకటి మన మధ్య లేదు, మన మధ్యలో ఏ భయం లేదు. ఎవరో చెవి చెప్పినా నమ్మద్దు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎంతమంది చూసారా? నిజంగా మన ప్రవక్త బాంబే వచ్చినప్పుడు మంత్రగాళ్ళు చూసారా? మరి దరిదాపుగా 400 మంది వాళ్ళు మంత్రాలు చేస్తుంటే ప్రవక్త మీటింగ్లో పెద్ద పెద్ద షామేనాలు వేస్తే గాలికి వాట పైకి ఎగిరి కూర్చోబడ్డాయి అంట. ప్రవక్త అంటున్నాడు, భయపడవద్దు, ఇది దైవ కార్యము, దేవుడు వాటిని అణిచివేస్తున్నాడని చెప్పాడు ఆయన. ప్రియులరా, ఒకసారి లోతుగా ఆలోచిస్తారా? ఏదో కాలక్షేపం చేయటానికి రాలేదు మనం, లేకపోతే మనం చూసుకోవటానికి రాలేదు. ఇక్కడికి క్రీస్తుని పొందుకోవటానికి వచ్చాం. నిజంగా మన విశ్వాస జీవితాన్ని రిపేర్ చేసుకోవటానికి వచ్చాం, మన ఆత్మ జీవితాన్ని రిపేర్ చేసుకోవటానికి వచ్చాం. వాక్యంతో సరిగా ఉందా మన జీవితం? మన విశ్వాసం వాక్యానుసారంగా ఉందా? మన ఆత్మ జీవితం వాక్యానుసారంగా ఉందా? ఒకవేళ చులకనగా, హేళనగా, అపహాస్యంగా ఉందా నీ జీవితం? ముసలమ్మ ముచ్చట్లకు చెప్పుకుంటున్నావా, లేక త్వరపడుతున్నావా దేవుని రాజ్యం కొరకు? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి పాపమా మరి ఆమె బాగోలేదని చెప్పింది, ప్రార్థన చేయండి. ఆమె మరి పెద్ద వయసు వచ్చింది వాస్తవానికి. అలాగే మా అత్తగారు కూడా చాలా బలహీనరాలుగా ఉన్నారు. మరి వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. పోయిన వారం మా బామర్ది గారు, పాస్టమ్ గారు హాస్పిటల్కి తీసుకెళ్లారు.
మరి ఆశ్రమ హాస్పిటల్లో మళ్ళీ వారంలో వెళ్ళాలి. మరి ఏదేమైనా బిడ్డకు దేవుడు స్వస్థత ఇచ్చిన గాక. మరి సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను బట్టి ఇక్కడ కూడా మనందరిని బట్టి మరి విశేషం సోదరు డానీ కూడా మరి పోయిన వారమే రావాలి. మరి పని చేత ఆగిపోయి ఈరోజు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. వారి కుటుంబాన్ని బట్టి కూడా దేవుడు దీవించిన గాక. మరి ఇక్కడ ప్రతి వారు కూడా ఈ మాటలు ఎంతవరకు మీకు అర్థమయ్యాయో నాకు తెలీదు. మరి నా హృదయంలో ఈ మాటల గురించిన భావన ప్రభు పెట్టారు, దాన్ని మేము ముందు పెట్టాను. ఒక్క నిమిషం ఆలోచించేయండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏ పరిస్థితులకి భయపడవద్దు, ఏ పరిస్థితులకు భయపడవద్దు. శత్రువు ఊరికే మన విశ్వాసం ఎంత ఉందని గలిబిలి చేస్తాడు వాడు. నిజంగా ప్రభు పేతురుని గద్దించాడు. సాతానా వెనక పొమ్మన్నాడు. ఆయన అన్నది పేతురుని కాదు, పేతురులో ఉన్న దెయ్యాన్ని, పేతురుని భ్రమపరుస్తున్న అపవాదిని ప్రభువారు గద్దించారు. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్నం ఒక్కసారి ఆలోచించండి. ఎవరు ఎందరూ ప్రార్థన అవసరత కోరుకున్నారు, ఎవరు వారి ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయారో, అందుచేత నిద్రిస్తున్న నీవు మేలుకొని మృతులో నుండి లెమ్మని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారా? ఈ మధ్యాహ్నం నిజంగా వాక్యం యొక్క ఆ తీరి, ఆ వాక్యం యొక్క సంకల్పం దేవుడు మన హృదయాల్లో పెట్టాలనేది ఆయన ఉద్దేశం. వాక్యం వెల్లడగు తోడని వెలుగు కలిగినని సెలవిస్తూ ఉంది. మధ్యాహ్నం ఒక్క నిమిషం లోతుగా ఆలోచించేయండి. సకలాశీర్వాదములకు కారణభూతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభు అయిన యేసు మీకు వందనాలు. ఆయన సాక్ష్యాలు ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఆయన అనేక అంశాలు మా ముందుంచబడ్డాయి. బలహీనుల కొరకు నీ నామంలో ప్రార్థిస్తున్నాం. భయపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అత్తమామల మధ్య, నైనా ఓ కోడలు నైనా, మరి నైనా అత్త కోడలు మధ్య, నైనా అల్లుడు మరి మామల మధ్య, కుమారుడు తండ్రుల మధ్య, నైనా ఓ సమాధానం ఇవ్వండి, మీ శాంతినివ్వండి, నెమ్మదినివ్వండి. గలిబిలి చేస్తున్న ఆ అపవాదిని యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ గొప్ప సమాధానము ఓ ఆ కుటుంబాలను ఏలునుగాక. నీ పరిశుద్ధాత్మ వారిని కావలి కాయునుగాక. నాయన నన్ను మమ్మలను పూర్తిగా మీకు సమర్పించుకుంటున్నాం. నైనా ఇదిగో నా ప్రభువా, సోదరు డానీ నైనా వారి యొక్క తోడలుడు కాలేబు గారి యొక్క పెద్ద కుమారుడు కోసం ప్రార్థించమని కోరాడు. ఆ బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. హాస్పిటల్లో ఉన్నారంటయ్యా, సంపూర్ణ విడుదల, స్వస్థత ఆ కుమారుడు కలుగునుగాక. నేను ఇంకా అనేక అంశాలు ఇంతకుముందు ప్రార్థన చేసావు నాయన. అయ్యా, సంఘంలో కొంతమంది బిడ్డలు బలహీనంగా ఉన్నారు. మరి కొంతమంది నువ్వు బలపరిచావు, కొంతమందిని బాగు చేశావు, కొంతమందికి స్వస్థతనిచ్చావు నాయన. ఆ స్వస్థత నీ ఎత్తబడే వరకు నిల్చుండునుగాక. నీ కృప మాధుర్యము వారు అనుభవించుదురుగాక. ఆర్థికంగా బాధపడుతున్నారు, మానసికంగా బాధపడుతున్నారు, సమస్యల వలయాలలో చిక్కబడ్డారు. ప్రభువా, నీ నామములో వారికి విడుదల ఇవ్వండి. నీ నామములో వారికి జై జీవితాన్ని దయచేయండి. పాప రోత బ్రతుకుల నుంచి విడిపించండి. అవమానకరమైన, లజ్జ, చిక్కుపడవలసిన జీవితాలని ఓ ఆనిముత్యాలుగా మార్చండి నాయన. నైనా పరిశుద్ధ జీవితాలుగా మార్చండి నాయన. మీరే మహిమ పొందమని ఎన్నికలు నన్ను, నా కుటుంబాన్ని, బిడ్డలను పరిచర్యను మీకు సమర్పిస్తూ నేను తిరిగి బిడ్డలు మరి వారి గృహాలకు వెళ్ళిచుండగా తోడుగా ఉండమని, మరలా మేము కలుసుకున్నంత వరకు నీ పరిశుద్ధాత్మ కావలి మాకు దయచేయమని. నైనా ఛాయలో లేవీలు ఎలాగూ ఆ మందసము చుట్టూ, ఆ గుడారము చుట్టూ, సాక్షాత్ మందము చుట్టూ కావలి కాస్తున్నారు. 4 జీవులు ఎలాగూ నీ జీవాన్ని కావలి కాస్తున్నారు. క్రొత్త నిబంధనలు మాకు ఇవ్వబడిన వాక్యమును మేము కాయుటకు చక్కని సత్ప్రవర్తన మాకు దయచేయండి. నీ వంటి గుణ లక్షణాలు మాకు ఇవ్వండి, మీ వంటి స్వభావాన్ని మాకు ఇవ్వండి. మమ్మల్ని మీ వలె మార్చమని మీ కృపాస్థలకు సమర్పిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కృపా సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న మనకును సర్వలోకములు ఈ గడిక వర్తమానం ద్వారా చేతపడుతున్న వధువంతుడికి ఎత్తబడి ఆవుల గట్టుకు చేరు వరకు ఆయన నిత్య కృప కాపుదల మనందరికీ తోడై ఉండునుగాక. అందరు గట్టిగా మేము చెబుదాం. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు
చాలును యేసు నీవే నాకు, చాలును యేసు నీవే నాకు, చాలును యేసు. షలోమ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ అందరినీ దీవించును గాక, మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్.